ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ 15వ తారీఖు పగలు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఐగుప్తు దేశంలో లేవు, ఇంట్లోనే ఉన్నావు. నీ సమస్యలనే బరువుల కింద నలిగిపోవటంలా, నీ పిల్లల వివాహ సమస్య బరువు అయిపోలే, ఓ రకంగా వ్యసనాల్లో ఉన్న నీ భర్త కొడుకును చూసి నీవు కలవరపట్టాలా, నీ వ్యక్తిగతంగా ఎంత సంపాదించినా అప్పు తప్ప రొక్కం మిగలటం లేదుగా, ఆ ఆర్థికమైన బరువు నీ మీద మోపబడలా. దేవుడు చూచాడు, అలనాడు వారిని చూసినట్టే మనల్ని చూచాడు. ఇప్పుడేమంటాడు తెలుసా? ఐగుప్తు బరువుల కింద నుంచి నేను వీరిని విడిపిస్తాను. ఈ రోజున సవాలుగా చెబుతున్నా, సందేశంగా చెబుతున్నా, ఏ ఐగుప్తు బరువుల కింద ఉన్నా నా దేవుడు స్వతంత్ర దయచేయబోతున్నాడు, విడిపించబోతావన్నాడు. మనిషికి ఐగుప్తు బరువు అంటే దాస్యమనే బరువు, పాపమనే బరువు, కష్టాలనే బరువు. జీవితంలో నీ జీవిత కష్టార్జితంతో దోపుడు సొమ్ము అయిపోతే నష్టము అనేది బరువు. నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా బరువులు 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 భయంకరంగా నీ మీద పెత్తనం చేస్తున్నాయి. నా యేసుని బట్టి నేను చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? బరువుల నుండి నీకు విడుదల కలుగునగాక. ఈ బరువుల నుంచి నన్ను కాపాడవా, తప్పించవా అని కానీ ఈరోజు మీరు ప్రార్థన చేసుకొని, అది ఆర్థిక బరువైనా, అసమాధానమైన బరువైనా, తీరని రోగమైనా, వదలని కోర్టు సమస్య అయినా, నలిగిపోతున్న అనుభవం అయినా, అది ఏదైనా ఆ బరువును దేవుని దగ్గర జ్ఞాపకం చేసి చూడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ బరువుల కింద నుంచి నేను నిన్ను విడిపిస్తాను. ఈ మాట విని ప్రార్థన చేసుకున్న మీరు మరలా మీ సంఘాల్లో సాక్షులుగా ఉండబోతున్నారు, ఈ మందిరంలో సాక్షిగా ఉండబోతున్నారు. బరువు తీరునగాక, నిన్ను నాశనం చేస్తున్న బరువు నిన్ను వదిలి వెళ్ళునగాక.